హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం హీరో యొక్క ఎక్స్ట్రీమ్ 125 నేకెడ్ బైక్ అయితే తీసుకుని రావడం జరిగింది, అది కూడా అప్డేట్తో. సో ఇక్కడున్న ఈ ఎక్స్ట్రీమ్ 125 ఏదైతే ఉందో ఇది టాప్ మోడల్ అనమాట. అండ్ దీంట్లో మనకి ఈసారి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి మనకి రైడ్ మోడ్స్ కానివ్వండి, రైడ్ బై వైర్ టెక్నాలజీ వస్తుంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సో ఆ ఫీచర్స్ అన్ని ఈ అప్డేట్లో తీసుకుని రావడం జరిగింది. అండ్ ప్రైస్ కనుక చూసుకుంటే ఈ టాప్ మోడల్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వచ్చేసి మనకి 1,07,000 అయితే పడుతుంది. సో ఈ వాక్ రౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఫీచర్స్ కానివ్వండి, డీటెయిల్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, మైలేజ్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీ హర్ష మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హీరో మోటో కాప్ 2 వీలర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ దిస్ షోరూమ్. ఈ షోరూమ్ వచ్చేసి స్వర్ణ భారతి స్టేడియం దగ్గర అయితే ఉంటుంది, ఆసిల్ మెట్టా, విశాఖపట్నం. ఆల్రైట్, ఫస్ట్ మనం దీని యొక్క కలర్ ఆప్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ టాప్ మోడల్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వచ్చేసి మనకి టోటల్ 3 కలర్ ఆప్షన్స్తో ఆఫర్ చేయబడుతుంది. రెడ్ అండ్ బ్లాక్, దాంతోపాటు మనకి సిల్వర్ అండ్ బ్లాక్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొత్త కలర్ ఏదైతే ఉందో గ్రీన్ అండ్ బ్లాక్ కలర్లో అయితే ఈ టాప్ మోడల్ ఆఫర్ చేయబడుతుంది. చూడడానికి చాలా బాగుంది ఈ గ్రీన్ కలర్. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వచ్చేసి మనకి 1,07,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 1,35,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. సో ఈ ప్రైస్కి ఏవైతే ఫీచర్స్ అవి వస్తాయో మనం చూద్దాం. స్టార్టింగ్ విత్ ఎక్స్టీరియర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఫ్రంట్ వచ్చేసి చాలా అగ్రెసివ్ షేప్లో ఫ్రంట్ హెడ్ ల్యాంప్ యూనిట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ప్రొజెక్టర్ టైప్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దాని యొక్క త్రో కానివ్వండి, బీమ్ కానీ చాలా బాగుంది, చాలా బ్రైట్ గా పడుతుంది. అదే విధంగా టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు, మనకి ఎల్ఈడి యూనిట్స్ విత్ హజార్డ్ ల్యాంప్ ఫంక్షన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ వచ్చేసి మనకి ఫైబర్ ప్లాస్టిక్ తో వస్తుంది, అగైన్ బాడీ కలర్. అండ్ దీని వెనకాల చూసుకుంటే మనకి మ్యాట్ బ్లాక్ కలర్ ఫెండర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. టైర్స్ అవి చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి 90/90 సెక్షన్ 17 ఇంచ్ టైర్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. అండ్ అదే విధంగా ఎలాయ్స్ కూడా చూసుకోవచ్చు, మనకి బ్లాక్ కలర్ ఎలాయ్స్. అండ్ ఈ పర్టికులర్ టాప్ మోడల్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది స్టాండర్డ్ చేశారు ఈ టాప్ మోడల్లో. ఫ్రంట్ రోటర్ కనుక చూసుకుంటే మనకి 276 మిల్లీమీటర్స్ అయితే వస్తుంది. అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఏబిఎస్ రింగ్ అయితే ఉంది, యాక్చువల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్. ఇక్కడ చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్, ఫోక్స్ లేదా సస్పెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి కన్వెన్షనల్ టైప్ టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది, 37 మిల్లీమీటర్స్ డయామీటర్ అనమాట. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు పెయింట్ ఫినిష్ అదేను చాలా బాగుంది, మనకి గ్రే అండ్ గ్రీన్ కలర్ లో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యాంక్ డిజైన్ కూడా చూసుకున్నా మనకి ప్రాపర్ గా మీ నీస్ గానీ లెగ్స్ గానీ ప్లేస్ చేయడానికి చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ మనకి ఎక్స్టెండెడ్ షరౌడ్స్ కూడా వస్తున్నాయి, చాలా అగ్రెసివ్ గా అండ్ స్పోర్టీగా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి 125R డీకాల్ అయితే వస్తుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఈసారి మనకి ఇక్కడ ఎల్సిడి కలర్ డిస్ప్లే అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి టాకోమీటర్ అయితే ఉంది, ఇక్కడ మనకి గియర్ ఇండికేటర్, అదే విధంగా మోడ్స్ అయితే ఉన్నాయి. ఈసారి మనకి రైడ్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ పవర్, ఈకో అండ్ రోడ్ మోడ్స్ అయితే ఉన్నాయి, రైడ్ మోడ్. ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్ అని ఉంది. సో ఈ 125R లో మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఆ క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రైడ్ బై వైర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ రైడ్ మోడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు రోడ్ ఉంది, అదే విధంగా పవర్ అండ్ ఈకో కూడా ఉంది. సో 3 రైడ్ మోడ్స్ అయితే ఈ ఎక్స్ట్రీమ్ 125R లో అయితే ఉన్నాయి. అదే విధంగా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మీరు టాగల్ చేయొచ్చు, లైక్ యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కానివ్వండి, రేంజ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టైం, టెంపరేచర్. ఇక్కడ మనకి ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, సైడ్ స్టాండ్ వార్నింగ్ కూడా ఉంది. స్టాక్ మిరర్స్ కూడా చూసుకోవచ్చు, షార్ప్ గా డిజైన్ చేయడం జరిగింది. నా స్విచ్ కంట్రోల్ విషయానికి వస్తే ఇక్కడ మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్, ఇగ్నిషన్ ఆన్ స్విచ్, క్రూజ్ కంట్రోల్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని టాగల్ చేయడానికి స్విచెస్, మోడ్ బటన్ ఉంది. టర్న్ ఇండికేటర్స్ కి ఇక్కడ మనకి పాస్ స్విచ్, ఇది హార్న్ అయితే ఎలా ఉంటుంది, హార్న్ సౌండ్ అయితే ఎలా ఉంది. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ ఎక్స్ట్రీమ్ 125R లో వచ్చేసి మనకి 125cc సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎయిర్ కూల్డ్, ఇది ఆయిల్డ్ అయితే కాదు. అండ్ దీని యొక్క పవర్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే మనకి ఇంజిన్ వచ్చేసి మనకి 11.4 bhp ఆఫ్ పవర్ అండ్ 10.5 Nm ఆఫ్ టార్క్ తో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది విత్ 5-స్పీడ్ కాన్స్టెంట్ మెష్. వెట్ క్లచ్ ప్లేట్ తో వస్తుంది, స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే లేదు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఇక్కడ మనకి 10 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే సర్ప్రైజింగ్ గా మనకి కంపెనీ వచ్చేసి 66 km/లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఆన్ ఎ ఫుల్ ట్యాంక్ మీరు ఈజీగా 600 kilometers అయితే క్లాక్ చేయొచ్చు. సో దట్స్ అ లాట్ ఆఫ్ రేంజ్ అని చెప్పొచ్చు. ఇంకా సీట్ కుషనింగ్ అది చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఈ టాప్ మోడల్లో స్ప్లిట్ సీట్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా, బోత్ ఫర్ ద పిలియన్ అండ్ ద రైడర్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి నైస్ గా బాడీ కలర్ లో గ్రాబ్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎర్గనామిక్స్ అయితే చెక్ చేద్దాం, దీని యొక్క రైడింగ్ ట్రయాంగిల్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆల్రెడీ సో దీని యొక్క సీటింగ్ కంఫర్ట్ అది ఎలా ఉంది? వెల్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, దీని యొక్క సీట్ హైట్ కనుక చూసుకుంటే మనకి 794 mm అంటే ఇట్స్ వెరీ అప్రోచబుల్ టు షార్ట్ రైడర్స్ అండ్ యావరేజ్ హైట్ రైడర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫుట్ పెక్ పొజిషనింగ్ కూడా చూసుకున్నా మనకి కొంచెం రియర్ సెట్ అయితే ఉంది ఫర్ దట్ స్పోర్టీనెస్. అండ్ చెప్పాను కదా మనకి ఫ్యూయల్ ట్యాంక్ యొక్క కాంటోర్స్ అవిను. సో ప్రాపర్గా మన యొక్క నీస్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి, ప్రాపర్గా స్పోర్టీగా కూర్చున్నట్టు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ హ్యాండిల్ బార్ కూడా చూసుకున్నా మనకి అప్రైట్గా అయితే ఉంది అండ్ కంఫర్టబుల్గానే ఉంది, మరీ ఫ్రంట్కి లీన్ అయినట్టు లేదు.
సో మరి అగ్రెసివ్గా అయితే లేదు. సో ఈజీగా మీరు సిటీ కమ్యూటింగ్ అయితే చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది చాలా స్పోర్టీగా కూడా ఉంది, ఎందుకంటే మనకి వైడ్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది చాలా స్పోర్టీగా కూడా ఉంది. సీట్ హైట్తో పాటు మనకి ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకి 180 mm అయితే ఉంటుంది, లేదా 18 cm, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా టాల్ స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈజీగా మీరు క్రాస్ చేయొచ్చు ప్రాబ్లం లేకుండా. మెటీరియల్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫుట్ పెక్స్ కానివ్వండి, ఇక్కడ ఈ ఫుట్ పెక్ కానివ్వండి, డీసెంట్ క్వాలిటీతో అయితే ఉన్నాయి. ఇంకా వెనక్కి వచ్చేస్తే టేల్ లైట్స్ అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకున్నా మనకి ఎల్ఈడి యూనిట్స్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. కింద చూసుకోవచ్చు మనకి టైర్ హగ్గర్ అయితే ఉంది. సో మాన్సూన్ రైడ్స్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా వెనకాల టైర్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి 120/80 సెక్షన్ 17" టైర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా బ్లాక్ కలర్ అలాయ్స్. వెనకాల డిస్క్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 240 mm డిస్క్ బ్రేక్ అనమాట వెనకాల, విత్ డ్యూయల్ ఛానల్ ABS. ఇంకా విషయానికి వస్తే మనకి ఇక్కడ ట్యూబ్లర్ ఫ్రేమ్ అయితే వస్తుంది. మెయిన్ ఫ్రేమ్ వచ్చేసి డైమండ్ ఫ్రేమ్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫుట్ పెగ్స్ అగైన్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో చూడడానికి చాలా స్పోర్టీగా అయితే ఉంది. పైన మనకి షీల్డ్ కూడా వస్తుంది. బై ద వే రియర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మోనోషాక్ అయితే వస్తుంది, 7-step అడ్జస్టబుల్. అండ్ బ్రేక్ పెడల్ అది కూడా చూసుకోవచ్చు. బై ద వే మనకి కిక్ స్టార్ట్ రాడ్ కూడా ఉంది. సో ఇన్ కేస్ బ్యాటరీ కనుక డౌన్ అయితే మీరు కిక్ స్టార్ట్ యూస్ చేసి ఇంజిన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ చైన్ గార్డ్ అయితే వచ్చింది లైట్గా. అండ్ అదేవిధంగా టైర్ కూడా ఇక్కడ మనకి గార్డ్ అయితే ఇచ్చారు. సో బేసిక్లీ ఇదేంటంటే మనకి శారీ గార్డ్ బదులు ఇలా మనకి డిజైన్ చేయడం జరిగింది. సో చూడడానికి నీట్గా అయితే ఉంది. నాకైతే పర్సనల్గా సారీ గార్డ్స్ అవి నచ్చం. సో ఇట్స్ అ గుడ్ థింగ్ హియర్. అండ్ ఫైనల్గా ఆనర్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఇది వచ్చేసి మనకి 1,07,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆనర్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 1,35,000 రూపీస్ విశాఖపట్నం అయితే పడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రైడ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే.